యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు ఒక వీడియో కనిపించిందండి. అది చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. అదేంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆటిజంతో బాధపడుతున్న ఒక వ్యక్తి రోడ్డు పైన ఉన్నాడు. అతన్ని ప్రేమగా పలకరించి పిలిచాడనమాట. అతను డైలీ అతన్ని గమనిస్తున్నట్టున్నాడు. డైలీ ఈపీగా వచ్చి ఆ పోలీస్ని హక్ చేసుకొని ఆయన ఇచ్చే ఫుడ్ తింటుంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారా భూమి మీద అంటే మానవత్వం ఉన్న వాళ్ళని నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంటే నా కళ్ళకు కనిపించింది. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను చాలా మందిని గమనించానండి. ఆటిజంతో బాధపడుతున్న వాళ్ళు సరిగా నడవరు కదా. కొంతమంది సివియర్ గా ఉన్న వాళ్ళు సరిగా నడవరు, సరిగా మాట్లాడటం రాదు, ఏదైనా చెప్పినా త్వరగా అర్థం కాదు. కానీ అందరితో కలవాలనే ఆశ ఉంటది. చుట్టూ ఉన్న మనుషులతో కలవాలని సరదాగా వచ్చి కూర్చుంటే అతను ఎలా కూర్చున్నాడో దాన్ని కామెంట్ చేస్తారు, ఎలా నడుస్తున్నాడో కామెంట్ చేస్తారు, అతను నవ్వినా కామెంట్ చేస్తారు, ఏడ్చినా కామెంట్ చేస్తారు, అది వాడి బాధ అయినా కూడా కామెంట్ చేస్తారు. దానిలో వీళ్ళు ఆనందం ఎత్తుకుంటారు. అలాంటి వాళ్ళని చూసి విసుగొచ్చేసింది. నాకు ఆటిజం కిడ్ పుట్టక ముందు నుంచి నేను ఇలాంటి కేటగిరీని చూసి వచ్చాను అనమాట. నా కళ్ళ ముందు అలా మాట్లాడటం నాకు నచ్చకపోతే వెంటనే చెప్పేస్తా, జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు అని చెప్పేస్తా. అందుకే నాకు ఈ వీడియో చాలా నచ్చింది అనమాట. అది వీడియో కోసం చేసిన అవతల ఉన్న ఆటిజం ఉన్న వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈరోజు మనం ఉండొచ్చు, రేపు మనం ఉండకపోవచ్చు. ఈరోజు మనం చేసే హెల్పే ఒక బాధలో ఉన్న వ్యక్తికి సాయం చేస్తే అది ఎప్పటికైనా తిరిగి వస్తుంది.